ఇద్దరు కూడా బాగుండే ఎందుకు వచ్చింది మళ్ళీ ముక్కు ముక్కు మూసుకో జాగ్రత్తగా నోరు. ఏం కాదండి ఊపు ఊపు 2-3 సార్లు ఊపు పట్టాలి. నువ్వు చేతులు నాకు ముగ్గురు వస్తాడండి. పెట్టి చెప్పు. ఆసనాలు వేస్తున్నావు మంచిగా ఆరోగ్యం ఉంది. ఇందులో షుగర్ బీపీ అన్ని డబ్బులు నయమయ్యే ఈత. ఇది పొద్దున్న 6 గంటలకు వచ్చి 1 గంట కొడితే మంచి వ్యాయామం మంచి ఇది ఉంది. పొద్దున్నే మరి అన్ని చేస్తావు కదా చెప్పు. అన్ని ఆసనాలు వేస్తాం. ఈత ఒక 1/2 కిలోమీటర్ కొట్టి వస్తున్నాం మంచిగా. మా వినాయకుడి గుడి ఉంది కదా, వినాయకుడి గుడిలో పూజ చేస్తున్నాం. దారిపోతున్నాం వినాయకుడి దగ్గరికి వెళ్ళి పూజ చేస్తున్నాం. దర్శనం కోసుకొని కాదు నుంచో లేకపోతే శవాసనం మనం వెళ్దాం. వీడే చెప్తున్నారు దగ్గర మరి నువ్వు కనపడదు దగ్గర లాగుతున్నారా? దగ్గర ఇదే మీ దగ్గర కూడా వస్తున్నా దగ్గర లాగినా మరి ఆ ఆసనం నీకు ఇంకొక ఆసనం వెయ్యి. పొరుల ఆసనం, ఇంకొక ఆసనం రంభాసనం. రంభాసనం వెయ్యి. ఇది నీళ్ళలో నించునే ఆసనం. నీళ్ళలో నుంచునే ఆసనం. ఇది అది నుంచునే ఆసనం అంట. పడుకునే ఆసనం వెయ్యి. పడుకునే ఆసనం. అది పడుకునే ఆసనం. మరి పడుకునే ఆసనం అది. అదే ఆసనం మునిగేత ఆసనం. మునిగేత ఆసనం అట. మునిగేద్ది. మరి ఇంకేం ఆసనాలు ఉన్నాయన్నా? యోగాసనం. యోగాసనం. యోగాసనం నేలలో ఉంటాం. యోగాసనం యోగాసనం అది. అది యోగాసనం. నీళ్ళల్లో ఉండి తలకాయ లోన పెట్టి తలకాయ లోన పెట్టి ఊపిరి పెట్టి పడితే అది యోగాసనం. మా సాయి కూడా చేస్తాండి ఇక్కడ. రంభాసనం చేయి మరి. రంభాసనం. రంభాసనం ఇది ఏది? మరి నువ్వు ఎవరిని కాపాడినామో? ఎప్పుడు కాపాడి ఎట్టగా రంభాసనం మీద కాపాడినావా? అది ముందుకుంటే కాపాడినా. అది 10 సంవత్సరాల క్రితం. కుర్రోడువా? 10 సంవత్సరాల క్రితం కుర్రోడు. అప్పుడే కుర్రోడు. అప్పుడు కూడా 50 ఏళ్ళు. అప్పుడే 50 ఏళ్ళు వచ్చి ఉంటారు. 40, 40. కొట్టు ఈతరా.